వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈరోజు వీడియోలో అయితే మనం 7వ తరగతి జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుండి టాప్ 100 ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వేటిని పోషకాలు అని పిలుస్తారు? ఆప్షన్ 1 పిండి పదార్థాలు కొవ్వులు, ఆప్షన్ 2 విటమిన్లు మాంసకృత్తులు, ఆప్షన్ 3 ఖనిజ లవణాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోగలిగేవి ఏవి? ఆప్షన్ 1 జంతువులు, ఆప్షన్ 2 మొక్కలు, ఆప్షన్ 3 మానవులు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మొక్కలు. నెక్స్ట్, జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పరపోషణ, ఆప్షన్ 2 స్వయం పోషణ, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వయం పోషణ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మొక్కల ఆహార కర్మాగారాలు ఆప్షన్ 1 బెరడు, ఆప్షన్ 2 పత్రాలు, ఆప్షన్ 3 రక్షక పత్రాలు, ఆప్షన్ 4 కొమ్మలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పత్రాలు. నెక్స్ట్, సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీని డాష్ అంటారు? ఆప్షన్ 1 సౌరశక్తి, ఆప్షన్ 2 పునఃశోషణ, ఆప్షన్ 3 కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ 4 ఏ మరియు బి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియ జరుగుటకు ఈ క్రింది వాటిలో ఉపయోగపడేవి? ఆప్షన్ 1 పత్రహరితం, ఆప్షన్ 2 సూర్యరశ్మి నీరు, ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు? ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 సూర్యుడు, ఆప్షన్ 3 మొక్కలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సూర్యుడు. నెక్స్ట్, పిండి పదార్థాలు అనేది ఒక ఆప్షన్ 1 ప్రోటీన్, ఆప్షన్ 2 మాంసకృత్తులు, ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్, ఆప్షన్ 4 కొవ్వు పదార్థం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తినే జీవి ఏది? ఆప్షన్ 1 అనిలెడ, ఆప్షన్ 2 సముద్ర నక్షత్రం, ఆప్షన్ 3 సముద్ర చేప, ఆప్షన్ 4 ఆర్ధ్రోపోడా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సముద్ర నక్షత్రం. నెక్స్ట్, మానవునిలోని జీర్ణక్రియ ఆస్యకుహరంతో ప్రారంభమై దేనితో అంతమవుతుంది? ఆప్షన్ 1 జీర్ణాశయం, ఆప్షన్ 2 చిన్న ప్రేగు, ఆప్షన్ 3 పురీషనాళం, ఆప్షన్ 4 పాయువు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పాయువు. నెక్స్ట్, ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను డాష్ అంటారు? ఆప్షన్ 1 బాహ్య గ్రహణం, ఆప్షన్ 2 అంతర్గ్రహణం, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంతర్గ్రహణం. నెక్స్ట్, ఆహారాన్ని ద్రవ రూపంలోకి మార్చి స్వీకరించు జంతువులు? ఆప్షన్ 1 చీమ, ఆప్షన్ 2 ఈగ, ఆప్షన్ 3 బొద్దింక, ఆప్షన్ 4 గద్ద.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈగ. నెక్స్ట్, బలమైన గోర్ల సహాయంతో ఆహారాన్ని పట్టుకొని మింగే జంతువులు ఏవి? ఆప్షన్ 1 సీతాకోకచిలుక, ఆప్షన్ 2 దోమ, ఆప్షన్ 3 నత్త, ఆప్షన్ 4 గ్రద్ద. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గ్రద్ద. నెక్స్ట్, లాలాజలం పిండి పదార్థాలను డాష్గా విచ్ఛిన్నం చేస్తుంది. ఆప్షన్ 1 ఫ్రక్టోజ్గా, ఆప్షన్ 2 సుక్రోజ్గా, ఆప్షన్ 3 చక్కెరలుగా, ఆప్షన్ 4 ప్రోటీన్స్గా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చక్కెరలుగా. నెక్స్ట్, జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. ఆప్షన్ 1 జీర్ణాశయం, ఆప్షన్ 2 అన్నవాహిక, ఆప్షన్ 3 చిన్న ప్రేగు, ఆప్షన్ 4 పెద్ద పేగు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పెద్ద పేగు. నెక్స్ట్, ఆస్యకుహరం యొక్క అడుగు భాగంలో అతుకబడిన కండరాయుత అవయవం. ఆప్షన్ 1 నోరు, ఆప్షన్ 2 నాలుక, ఆప్షన్ 3 చిగుళ్ళు, ఆప్షన్ 4 పెదవులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నాలుక. నెక్స్ట్, ఉష్ణోగ్రతను కొలిచే పరికరాన్ని ఏమని అంటారు? ఆప్షన్ 1 ఉష్ణోమీటర్, ఆప్షన్ 2 మోనోమీటర్, ఆప్షన్ 3 థర్మామీటర్, ఆప్షన్ 4 హటోమీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 థర్మామీటర్. నెక్స్ట్, మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత సెంటీగ్రేడ్ మానంలో? ఆప్షన్ 1 42 సెంటీగ్రేడ్, ఆప్షన్ 2 72 సెంటీగ్రేడ్, ఆప్షన్ 3 37 సెంటీగ్రేడ్, ఆప్షన్ 4 35 సెంటీగ్రేడ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 37. నెక్స్ట్, ఉష్ణం తమ గుండా ప్రసరింపజేయలేని పదార్థాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 వాహకాలు, ఆప్షన్ 2 బంధకాలు, ఆప్షన్ 3 ప్రసారకాలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బంధకాలు. నెక్స్ట్, నీటి మరుగు ఉష్ణోగ్రతను డాష్తో కొలవలేము. ఆప్షన్ 1 డిజిటల్ థర్మామీటర్, ఆప్షన్ 2 క్లినికల్ థర్మామీటర్, ఆప్షన్ 3 వాటర్ థర్మామీటర్, ఆప్షన్ 4 మీటర్ థర్మామీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్లినికల్ థర్మామీటర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ జ్వరమానిలో నొక్కు ఉంటుంది, అది ఉష్ణోగ్రత పెరుగుదలకు సహకరిస్తుంది. ఆప్షన్ బి జ్వరమానిలో నొక్కు ఉంటుంది, అది పాదరసం మట్టం దానింతట అది పడకుండా కాపాడుతుంది. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏది సరికానిది? ఆప్షన్ ఏ అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువులోకి ఉష్ణం ప్రవహిస్తుంది. ఆప్షన్ బి రాగి, ఇనుము, అల్యూమినియం అనేది ఉష్ణబంధకాలు అంటారు, అవి అధమవాహకాలు. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బి. నెక్స్ట్, క్రింది వానలో ఏది సరైంది? ఆప్షన్ ఏ పగటి కాలంలో సముద్ర పవనం జరుగుతుంది చల్లగాలి నుండి వేడిగాలికి. రాత్రి కాలంలో భూపవనం జరుగుతుంది చల్లగాలి నుండి వేడిగాలికి. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏ అండ్ బి రెండు రైటే. నెక్స్ట్, క్రింది వానలో సరైనవి ఏవి? ఆప్షన్ ఏ రెండు పట్టాల మధ్య ఖాళీ వదులుటకు కారణం రైలు పట్టాలు వ్యాకోచిస్తాయి. ఆప్షన్ బి థర్మామీటర్ వ్యాకోచ సూత్రంపై పనిచేస్తుంది. ఆప్షన్ సి ఉష్ణ ప్రసరణ ఎల్లప్పుడూ చల్లదనం నుండి వేడికి చేరుతుంది. ఆప్షన్ 1 ఏబీలు, ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏబిసిలు సరైనవి, ఆప్షన్ 4 బి మాత్రమే సరికాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఏ మరియు బిలు సరైనవి. రుచిలో చేదుగా ఉండి తాకినప్పుడు జారెడు స్వభావం కలిగిన వాటిని ఏమంటారు? ఆప్షన్ 1 ఆమ్లాలు, ఆప్షన్ 2 క్షారాలు, ఆప్షన్ 3 సూచికలు, ఆప్షన్ 4 లైకెన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్షారాలు. నెక్స్ట్ పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు వీటికి ఉదాహరణలు. ఆప్షన్ 1 క్షారాలు, ఆప్షన్ 2 ఆమ్లాలు, ఆప్షన్ 3 లైకెన్స్, ఆప్షన్ 4 సూచికలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సూచికలు. నెక్స్ట్ ఆమ్లముగా లేదా క్షారంగా లేని పదార్థాలను డాష్ అంటారు. ఆప్షన్ 1 సూచికలు, ఆప్షన్ 2 లవణం, ఆప్షన్ 3 తటస్థం, ఆప్షన్ 4 సూచనలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సూచనలు. నెక్స్ట్ హెచ్సిఎల్ యొక్క సాధారణ నామం. ఆప్షన్ 1 క్లోరిన్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ 4 ఆమ్లం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ కింది వానిలో సరికానది గుర్తించుము. ఆప్షన్ ఏ ఏసీడీతో బాధపడుతున్నప్పుడు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్లు ఉపయోగించాలి. ఆప్షన్ బి చీమ కుట్టినప్పుడు చర్మం పైన కాలమైన ద్రావణాన్ని పోస్తారు. ఆప్షన్ సి కాలమైన అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 బిఏలు, ఆప్షన్ 3 ఏబీలు, ఆప్షన్ 4 సి మాత్రమే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సి మాత్రమే. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైనదేది? ఆప్షన్ ఏ ఒక సూచిక ఆమ్లంతో రంగు మార్పుని ఇస్తే అది క్షారంతో మార్పుని ఇవ్వదు. ఆప్షన్ బి ఒక సూచిక క్షారంతో రంగు మార్పుని ఇస్తే అది ఆమ్లంతో రంగు మార్పు ఇవ్వదు. ఆప్షన్ సి ఆమ్లం మరియు క్షారంతో రంగు మార్పు సూచికరకం పై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏసి, ఆప్షన్ 3 బిసి, ఆప్షన్ 4 బిసి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏబిసి. నెక్స్ట్ బొద్దింకల్లో గాలి శరీరంలోకి డాష్ ద్వారా ప్రవేశిస్తుంది. ఆప్షన్ 1 ఊపిరితిత్తులు, ఆప్షన్ 2 మొప్పలు, ఆప్షన్ 3 శ్వాసరంధ్రాలు, ఆప్షన్ 4 చర్మం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శ్వాసరంధ్రాలు. నెక్స్ట్ అధిక వ్యాయామం చేసే సమయంలో డాష్ చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి. ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 2 లాక్టిక్ యాసిడ్, ఆప్షన్ 3 ఆల్కహాల్, ఆప్షన్ 4 నీరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి. ఆప్షన్ 1 9 to 12, ఆప్షన్ 2 15 to 18, ఆప్షన్ 3 21 to 24, ఆప్షన్ 4 30 to 33. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 15 to 18. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరైన వాక్యం. ఏ ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో అది శ్వాసక్రియ రేటు. బి ఒక శ్వాస అనగా ఒక ఉచ్ఛ్వాసము ఒక నిశ్వాసము. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏబి. నెక్స్ట్ క్రింది వానిలో సరైన వాక్యం. ఏ ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు పైకి మరియు వెలుపలకి కదులుతాయి. ఆప్షన్ బి నిశ్వాస సమయంలో ప్రక్కటెముకలు క్రిందికి మరియు లోపలికి కదులుతాయి. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏబి. నెక్స్ట్ క్రింది వానిలో సరికానిది. పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం 16.4%. ఆప్షన్ బి విడిచే గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ 21%. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఏది కాదు.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏబి. నెక్స్ట్, క్రింది వానలో సరికానివి. ఆప్షన్ ఏ మొక్కల్లో శ్వాసక్రియ జరుగుతుంది. ఆప్షన్ 2 పత్రరంధ్రాలు మొక్కలు శ్వాసక్రియ భాగాలు. ఆప్షన్ సి మొక్కలు మనుషులలో లాగే ఆక్సిజన్ తీసుకుంటాయి. ఆప్షన్ 1 ఏబిసిలు, ఆప్షన్ 2 ఏసీలు, ఆప్షన్ 3 ఏబీలు, ఆప్షన్ 4 సి మాత్రమే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సి మాత్రమే. నెక్స్ట్, క్రింది వానిలో సరైనది. ఆప్షన్ ఏ శ్వాసక్రియ సజీవుల్లో అత్యంత ఆవశ్యకం. ఆప్షన్ బి గ్లూకోజ్ విచ్ఛిన్నం జీవుల కణాల్లో జరుగుతుంది. ఆప్షన్ సి పెరిగిన శారీరక శ్రమ శ్వాసక్రియ రేటును పెంచుతుంది. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్, శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థలో ఏ రక్త కణాల ముఖ్యమైన భాగం. ఆప్షన్ 1 ఆర్బీసీ, ఆప్షన్ 2 డబ్ల్యూబీసీ, ఆప్షన్ 3 ప్లేట్లెట్స్, ఆప్షన్ 4 అగ్ని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డబ్ల్యూబీసీ. నెక్స్ట్, మానవ శరీరంలో స్వేదగ్రంథి లేని భాగం. ఆప్షన్ 1 తల చర్మం, ఆప్షన్ 2 చంక, ఆప్షన్ 3 పెదవులు, ఆప్షన్ 4 అరచేతులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పెదవులు. నెక్స్ట్, రక్తం శరీరం యొక్క కణం నుంచి గుండెకు డాష్ను తీసుకెళ్తుంది. ఆప్షన్ 1 ఆర్గాన్, ఆప్షన్ 2 నియాన్, ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 4 నైట్రోజన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, హృదయ ధ్వనిని గుర్తించేందుకు ఉపయోగించే పరికరానికి పేరేంటి. ఆప్షన్ 1 స్టెథోస్కోప్, ఆప్షన్ 2 ఓడోమీటర్, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఆల్టిమీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్టెథోస్కోప్. నెక్స్ట్, కింది వాటిలో విసర్జన అవయవం ఏది. ఆప్షన్ 1 కిడ్నీ, ఆప్షన్ 2 చర్మం, ఆప్షన్ 3 ఊపిరితిత్తులు, ఆప్షన్ 4 రక్తం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బ్లడ్. నెక్స్ట్, హృదయ స్పందనను తనిఖీ చేయడానికి డాక్టర్ ఉపయోగించే పరికరం. ఆప్షన్ 1 ఎనిమోమీటర్, ఆప్షన్ 2 థర్మోమీటర్, ఆప్షన్ 3 బారోమీటర్, ఆప్షన్ 4 స్టెథోస్కోప్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, శరీరంలోని అన్ని భాగాల నుండి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకెళ్లే రక్తనాళాలను డాష్ అంటారు. ఆప్షన్ 1 ధమనులు, ఆప్షన్ 2 సిరలు, ఆప్షన్ 3 ఆర్బీసీలు, ఆప్షన్ 4 ప్లేట్లెట్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిరలు. నెక్స్ట్, కింది వానలో సరికానిది. ఏ రక్తంలోని ద్రవ పదార్థాన్ని ప్లాజ్మా అంటారు. బి హృదయ స్పందనను కొలిచే పరికరం బారోమీటర్. ఆప్షన్ సి మానవ హృదయానికి 4 గదులు ఉంటాయి. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 సి, ఆప్షన్ 3 బి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బి హృదయ స్పందనను కొలిచే పరికరం బారోమీటర్ కాదు. విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే వ్యవస్థను డాష్ అంటారు. ఆప్షన్ 1 శాఖీయ ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 2 లైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 3 అలైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. వేర్లు, కాండాలు, పత్రాలు, మొగ్గల నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే వ్యవస్థను డాష్ అంటారు. ఆప్షన్ 1 లైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 2 అలైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 3 శాఖీయ ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 4 సిద్ధ బీజాల ప్రత్యుత్పత్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, పత్ర గ్రీవాల్లో కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకుని ఉండే భాగం కాండంగా పెరిగే కారకాలను ఏమంటారు? ఆప్షన్ 1 సాకీయ, ఆప్షన్ 2 కన్నుల, ఆప్షన్ 3 గొలుసు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాకీయ. నెక్స్ట్, స్పైరాగైవా అనున్నది ఒక డాష్. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శైవలం, ఆప్షన్ 4 మొక్క. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శైవలం. నెక్స్ట్, సిద్ధబీజాలు డాష్ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ఆప్షన్ 1 లైంగిక, ఆప్షన్ 2 అలైంగిక, ఆప్షన్ 3 సాఖీయ, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అలైంగిక. నాచు అండ్ ఫెర్న్ వంటి మొక్కలు డాష్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఆప్షన్ 1 విత్తనాలు, ఆప్షన్ 2 కాండం, ఆప్షన్ 3 సిద్ధబీజాలు, ఆప్షన్ 4 పుష్పాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సిద్ధబీజాలు. నెక్స్ట్, కింది వానలో సరైనవి గుర్తించండి. ఏ కేసరం అండ్ అండకోశం భాగాలను కలిగిన మొక్కలను ద్విలింగ పుష్పాలు అంటాం. ఆప్షన్ బి ఆవాలు, గులాబీ ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ. 1 ఏ సరైనది, బి సరైనది కాదు. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైనది. ఆప్షన్ 3 ఏ బి సరైనది, ఆప్షన్ 4 ఏ బి సరికాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏ బి సరైనది. నెక్స్ట్, కింది వానిలో తప్పొప్పులను గుర్తించండి. ఏ పురుష అండ్ స్త్రీ ఈ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కపై ఉండవచ్చు లేదా వేరువేరు మొక్కలపై ఉండవచ్చు. బి కేసరాలు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాదు. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైనది. ఆప్షన్ 3 ఏ బి సరైనవి. ఆప్షన్ 4 ఏ బి సరికాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాదు. నెక్స్ట్, ఒక వస్తువు ఏకాంక కాలములో ప్రయాణించిన మొత్తం దూరాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 ఆవర్తనం, ఆప్షన్ 2 వడి, ఆప్షన్ 3 దిశ, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వడి. నెక్స్ట్, సరళరేఖ వెంబడి చలిస్తున్న వస్తువు వడి నియమం ఉన్నట్లయితే చలనాన్ని డాష్ చలనం అంటారు. ఆప్షన్ 1 సమచలనం, ఆప్షన్ 2 అసమచలనం, ఆప్షన్ 3 వేగ చలనం, ఆప్షన్ 4 స్థిర చలనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అసమచలనం. నెక్స్ట్, ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడే దానిని డాష్గా నిర్ధారించగలము. ఆప్షన్ 1 దూరాన్ని, ఆప్షన్ 2 కాలాన్ని, ఆప్షన్ 3 వడి, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వడి. నెక్స్ట్, సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టిన కాలాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 నెల, ఆప్షన్ 2 సంవత్సరం, ఆప్షన్ 3 వారం, ఆప్షన్ 4 ఒక రోజు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంవత్సరం. నెక్స్ట్, గ్రద్ద యొక్క వేగం కిలోమీటర్లు ఆర్ గంటల్లో వడి ఎంత? ఆప్షన్ 1 320, ఆప్షన్ 2 500, ఆప్షన్ 3 200, ఆప్షన్ 4 230. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 320. నెక్స్ట్, వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఒక మీటర్ ఉంటుంది. దానిని డాష్ అంటారు. ఆప్షన్ 1 స్పీడోమీటర్, ఆప్షన్ 2 ఓడోమీటర్, ఆప్షన్ 3 ఓలోమీటర్, ఆప్షన్ 4 పైవేవి కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఓడోమీటర్. నెక్స్ట్, క్రింది వానిలో సరైనవి గుర్తించండి. దూరం, కాలం గ్రాఫ్ నుండి మనం వస్తువు ప్రయాణించిన డాష్ను కనుగొనవచ్చును. ఆప్షన్ 1 సమయం, ఆప్షన్ 2 దూరాన్ని, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 వడి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ 1 and 2 3. నెక్స్ట్ వస్తువు ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని డాష్. ఆప్షన్ 1 భాగిస్తే వస్తువు వేగం వస్తుంది, ఆప్షన్ 2 భాగిస్తే వస్తువు వడి వస్తుంది, ఆప్షన్ 3 భాగిస్తే వస్తువు త్వరణం వస్తుంది, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భాగిస్తే వస్తువు వడి వస్తుంది. 63 క్వశ్చన్. దర్పణం కాంతి దిశను మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 కాంతి పరావర్తనం, ఆప్షన్ 2 కాంతి వక్రీభవనం, ఆప్షన్ 3 కాంతి సమాంతరంగా, ఆప్షన్ 4 కాంతి ప్రతిబింబం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కాంతి పరావర్తనం. నెక్స్ట్ నీటి ఉపరితలం కూడా దర్పణంలాగా పనిచేసి కాంతి యొక్క డాష్ మార్చుతుంది. ఆప్షన్ 1 దిశ, ఆప్షన్ 2 మార్గం, ఆప్షన్ 3 వేగం, ఆప్షన్ 4 స్థిరత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మార్గం. నెక్స్ట్ కాంతి పరావర్తనం అనే ప్రయోగశాలకు ఉదాహరణ. ఆప్షన్ 1 నీటిలో సింహం యొక్క పరావర్తనం, ఆప్షన్ 2 దర్పణం నుండి పరావర్తనం చెందిన టార్చ్ లైటు, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పై 2. నెక్స్ట్ సమతల దర్పణం నందు కొవ్వొత్తి యొక్క డాష్ ఏర్పడుతుంది. ఆప్షన్ 1 మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ 2 నిజ ప్రతిబింబం, ఆప్షన్ 3 నిటారు ప్రతిబింబం, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నిటారు ప్రతిబింబం. నెక్స్ట్ పుటాకార దర్పణం డాష్ వైద్యులు కూడా ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 డెంటిస్ట్, ఆప్షన్ 2 ముక్కు వైద్యులు ఈఎన్టీ, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏవీ కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ సూర్యుని యొక్క తెల్లని కాంతి ఎన్ని రంగుల మిశ్రమం? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 9. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 7. నెక్స్ట్ క్వశ్చన్. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. అటువంటి ప్రతిబింబాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 మిథ్యా ప్రతిబింబం, ఆప్షన్ 2 నిజ ప్రతిబింబం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 అన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మిథ్యా ప్రతిబింబం. నెక్స్ట్ క్వశ్చన్. కుంభాకార కటకంను డాష్ కటకం అని కూడా అంటారు. ఆప్షన్ 1 కేంద్రీకరణం, ఆప్షన్ 2 వికేంద్రీకరణం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కేంద్రీకరణం. నెక్స్ట్ కుళ్ళుతున్న పదార్థం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 పొడిగా, ఆప్షన్ 2 తేమగా మరియు వెచ్చగా, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 ఏ మాత్రమే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తేమగా మరియు వెచ్చగా. నెక్స్ట్ కుళ్ళుతున్న ఆకుల మీద ఏవి ఉంటాయి? ఆప్షన్ 1 పుట్టగొడుగులు, ఆప్షన్ 2 చీమలు, ఆప్షన్ 3 కీటకాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ సూక్ష్మజీవులు మొక్కలు జంతువుల కణజాలాలను ఆహారంగా తీసుకుని ఏ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి? అది ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ 1 ముదురు ఆకుపచ్చ హ్యూమస్, ఆప్షన్ 2 హ్యూమస్ పదార్థం రంగు ఏర్పడదు, ఆప్షన్ 3 ముదురు రంగు హ్యూమస్, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ చనిపోయిన మొక్కలు మరియు జంతువులను
హ్యూమిస్ మార్చే సూక్ష్మజీవులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ప్రచ్ఛన్నకారులు, ఆప్షన్ 2 విచ్ఛిన్నకారులు, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్కు సంకేతం. ఆప్షన్ 1 CO2 O2, ఆప్షన్ 2 MgH, ఆప్షన్ 3 H2SO4, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 CO2 O2. నెక్స్ట్, జంతువుల శ్వాసక్రియకు ఆక్సిజన్ అందించేవి ఏవి? ఆప్షన్ 1 చెట్లు, ఆప్షన్ 2 అడవులు, ఆప్షన్ 3 మొక్కలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, కీటకాలు, సీతకొకచిలుక, తేనెటీగలు మరియు పక్షులు పుష్పించే మొక్కలకు డాష్లో సహాయపడతాయి. ఆప్షన్ 1 వికసించడం, ఆప్షన్ 2 ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 3 మకరందంలో, ఆప్షన్ 4 1 and 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, భారతదేశంలో అటవీ విస్తీర్ణం మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 21%, ఆప్షన్ 2 31%, ఆప్షన్ 3 18%, ఆప్షన్ 4 16%. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 21%. నెక్స్ట్, ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ 1 మార్చ్ 22, ఆప్షన్ 2 ఏప్రిల్ 15, ఆప్షన్ 3 మే 18, ఆప్షన్ 4 డిసెంబర్ 6. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మార్చ్ 22. నెక్స్ట్, వృధా నీటిని శుద్ధి చేసే ప్రక్రియను సాధారణంగా డాష్ అంటారు. ఆప్షన్ 1 నీటిని శుభ్రపరచడం, ఆప్షన్ 2 మురుగునీటి శుద్ధి, ఆప్షన్ 3 తొలగించడం, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మురుగునీటి శుద్ధి. నెక్స్ట్, క్రింది వానిలో కర్బన మలినాలు గుర్తించండి. ఆప్షన్ 1 జంతువుల వ్యర్థాలు, ఆప్షన్ 2 నూనెలు, మూత్రం, ఆప్షన్ 3 కలుపు, పంట రకాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, క్రింది వానిలో బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి గుర్తించండి. ఆప్షన్ 1 కలరా, ఆప్షన్ 2 టైఫాయిడ్, ఆప్షన్ 3 HIV, ఆప్షన్ 4 1 and 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, మురుగునీటి శుద్ధిలో డాష్ సంబంధమైన ప్రక్రియలు ఉన్నాయి. ఆప్షన్ 1 భౌతిక రసాయన, ఆప్షన్ 2 జీవ సంబంధమైన, ఆప్షన్ 3 మౌలిక సంబంధమైన, ఆప్షన్ 4 1 and 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 and 2. నెక్స్ట్, క్రింది వాణిని జతపరచండి. 1 స్కాఫర్, 2 స్లడ్జ్, ఆప్షన్ 3 స్కిమ్మర్, ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి నూనె, గ్రీజు, ఆప్షన్ సి మలం వంటి ఘన పదార్థాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, కింది వాణిని పరిశీలించండి. ఏ మురుగునీరు చెరువుల వెంబడి యూకలిప్టస్ చెట్లను పెంచాలని సూచించారు. బి చెట్లన్నీ అధిక మురుగునీటిని వేగంగా గ్రహించి స్వచ్ఛమైన నీటి ఆవిరిని ఇస్తాయి. ఆప్షన్ 1 ఏ అండ్ బి సరైనవి, ఆప్షన్ 2 సి సరైనది, ఆప్షన్ 3 బి సరైనది, ఆప్షన్ 4 ఏ అండ్ బి సరైనవి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ బి సరైనవి. నెక్స్ట్, మానవత్వం అండ్ జ్ఞానోదయమైన పనులు చేయటానికి
ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పై వాక్యాన్ని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 అంబేద్కర్, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 వినోబా భావే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గాంధీజీ. నెక్స్ట్, వంట సోడా రసాయనిక నామం చెప్పండి. ఆప్షన్ 1 NaCO3, ఆప్షన్ 2 Na, ఆప్షన్ 3 NaHCO3, ఆప్షన్ 4 CO3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, 88th క్వశ్చన్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలతో ఏర్పడే రసాయనిక మార్పును డాష్ చర్య అంటారు. ఆప్షన్ 1 యాంత్రిక చర్య, ఆప్షన్ 2 భౌతిక చర్య, ఆప్షన్ 3 రసాయనిక చర్య, ఆప్షన్ 4 ఏదీ కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రసాయనిక చర్య. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియ అనేది డాష్ చర్య. ఆప్షన్ 1 యాంత్రిక, ఆప్షన్ 2 భౌతిక చర్య, ఆప్షన్ 3 రసాయనిక చర్య, ఆప్షన్ 4 ఏదీ కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, కింది వాటిలో సరైనది. ఏ, కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఆప్షన్ బి, ఇది సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 A and B. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది. ఏ, బొగ్గును మండించడం రసాయనిక చర్య, ఆప్షన్ బి మైనము కరిగించడం భౌతిక చర్య, ఆప్షన్ సి ఆహారం జీర్ణమగుట రసాయనిక చర్య. ఆప్షన్ 1 ఏబీలు, ఆప్షన్ 2 బీసీఈలు, ఆప్షన్ 3 ఏసీలు, ఆప్షన్ 4 ఏబిసి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది. ఏ, చెక్క దొంగలు ముక్కలుగా కొట్టడం రసాయనిక చర్య, బి ఆకులను ఎరుపు రంగులోకి మారడం భౌతిక చర్య, సి ఇనుము మరియు తుప్పు ఒకే పదార్థాలు కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది. ఏ, ఇనుము తుప్పు పట్టకుండా ఉండకు రంగులు వేయాలి, ఆప్షన్ బి ఇనుము తుప్పు పట్టడం అనేది ఎడారి ప్రాంతం కంటే నదీ తీర ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, సి కుతుబ్ మినార్ సమీపంలో గల ఇనుప స్తంభం 1600లోనే నిర్మించబడిన ఆకృతి పురాతనమైనది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 A and Cలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కార్బోహైడ్రేట్లు ఏ అణువులతో తయారవుతాయో గుర్తించండి. ఆప్షన్ 1 కార్బన్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పత్రహరితం లేని మొక్క ఏది? ఆప్షన్ 1 కస్క్యూటా, ఆప్షన్ 2 మర్రి చెట్టు, ఆప్షన్ 3 వేప చెట్టు, ఆప్షన్ 4 జిల్లేడు చెట్టు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కస్క్యూటా. నెక్స్ట్, కస్క్యూటా అనేది డాష్కి పోషకాలు అందకుండా చేస్తుంది. ఆప్షన్ 1 స్వయం పోషక జీవి, ఆప్షన్ 2 పరాన్నజీవి, ఆప్షన్ 3 పరధేయి, ఆప్షన్ 4 అతిధేయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరాన్నజీవి. నెక్స్ట్, కీటకాలను తినే మొక్కలను డాష్ అంటారు. ఆప్షన్ 1 స్వయం పోషక మొక్కలు, ఆప్షన్ 2 పరాన్నజీవులు, ఆప్షన్ 3 కీటకాహార మొక్కలు, ఆప్షన్ 4 1 మరియు 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కీటకాహార మొక్కలు. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరు. ఆప్షన్ 1 పత్రరంధ్రం, ఆప్షన్ 2 పత్రహరితం, ఆప్షన్ 3 పత్రత్వచం, ఆప్షన్ 4 A మరియు B. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్,
కస్క్యూటా మొక్క దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 స్వయం పోషకం, ఆప్షన్ 2 పరపోషకం, ఆప్షన్ 3 పూతికాహారి, ఆప్షన్ 4 అతిథేయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, కీటకాలను బంధించి తినే మొక్క. ఆప్షన్ 1 కస్క్యూటా, ఆప్షన్ 2 మందార, ఆప్షన్ 3 నెపంథిస్, ఆప్షన్ 4 గులాబీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నెపంథిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్స్ గురించి కానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ నాకు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.